గతంలో మీరు మధ్యప్రదేశ్ చూసినా, గతంలో మీరు బీహార్ చూసినా, ఉత్తరప్రదేశ్ చూసినా, విదర్భ చూసినా, ఎక్కడ చూసినా కూడా విదర్భ అయితే రెజల్యూషన్ చేసినా కూడా పక్కన పెట్టారు. ఎక్కడ చూసినా కూడా మీరు మాత్రం అసెంబ్లీ రెజల్యూషన్ అన్నది లేనిది ఎక్కడ చేయలేదు. మన రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం ఎందుకు ఈ రాష్ట్రంలో అన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీ రెజల్యూషన్ అన్న ప్రస్తావనను పూర్తిగా పక్కన నెట్టేసి ఇంత అడ్డగోలుగా ఎందుకు విభజిస్తున్నారు అని చెప్పి మాత్రం నేను అడగదలుచుకున్నా. ఇటువంటి సైంటిఫిక్ ప్రక్రియ అన్నది పక్కన పెట్టి కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం మా అందరి జీవితాలతో ఇలా చెలగాటమాడుతున్నందుకు నిరసనగా రేపటి నుంచి హైదరాబాద్లో ఇక్కడే ఆఫీస్ ఎదుటనే ఆమరణ నిరాహార దీక్షకు నేనే కూర్చుంటున్నాను. ఢిల్లీకి ఒక బృందాన్ని పంపిస్తాం. ఢిల్లీలోని పెద్దలందరితో కూడా వివిధ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లందరినీ కూడా కలిసే కార్యక్రమమే చేయడమే కాకుండా ప్రెసిడెంట్ని కలవడానికి, ప్రెసిడెంట్ని కలిసి ఈ జరుగుతూ ఉన్న అన్యాయం కూడా చెప్పడానికి ఢిల్లీకి కూడా ఒక బృందాన్ని కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరుగుతూ ఉన్న ప్రతి ప్రాంతంలో జరుగుతూ ఉన్న బందులు, ధర్నాలు పూర్తిగా కొనసాగుతాయి. ఒకసారి ఎందుకు ఇంత ఆరాటపడుతున్నాం, ఎందుకు ఇంత బాధపడుతున్నాం అన్న సంగతి కేంద్ర పెద్దల దగ్గర నుంచి రాష్ట్ర పెద్దల దాకా కూడా అందరూ ఆలోచన చేయాలి. నిజంగా కూడా ఒక్కసారి రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు మహారాష్ట్ర దాటుకుని కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ దాటుకుని నిండిన తర్వాతనే కిందికి నీళ్లు వదిలే పరిస్థితి. మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే శ్రీశైలం పరిస్థితి ఏమిటి? మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే నాగార్జున సాగర్కి నీళ్ళు ఎలా ఇస్తారు? ఇటువంటి అంశాల మీద మాట కూడా చెప్పరు. ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ట్రిబ్యునల్స్ చూసుకుంటాయి అని చెప్పి నోటికొచ్చినట్టుగా ఏదో అనేస్తున్నారు. నేను ఒక మాట అడగదలుచుకున్నా, నిజంగానే ట్రిబ్యునల్స్కు నిజంగానే ఇంత పలుకుబడి ఉంటే ఇవాళ మహారాష్ట్ర ఈ విధంగా చేస్తా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? నిజంగా ట్రిబ్యునల్స్కి ఇంత పలుకుబడి ఉంటే ఇవాళ కర్ణాటకలో ఆల్మట్టి నారాయణపూర్ నిండితే తప్ప కిందికి నీళ్లు వదలని పరిస్థితి ఎందుకుంది? అడిగేవాడు లేడు. పేరుకు మాత్రం ట్రిబ్యునల్స్ ఉన్నాయి చూసుకుంటారంటారు. నిజంగానే ట్రిబ్యునల్స్ ఉంటే ఎందుకు కావేరీలో కర్ణాటక, తమిళనాడులో ఇవాళకి కూడా ఎందుకు రోజు కొట్టుకునే పరిస్థితి ఎందుకుంది? ప్రతి సంవత్సరం గొడవలు పడే పరిస్థితి ఎందుకు వస్తుంది? అవసరం వచ్చినప్పుడు మాత్రం ట్రిబ్యునల్స్ ఉన్నాయని చెప్పి ట్రిబ్యునల్స్ మీద చెప్పేస్తారు. ఆ తర్వాత మీరు కొట్టుకోండి అని చెప్పి సంవత్సరం మీరే చావండి అని చెప్పి చెప్తారు. కృష్ణా ఆయకట్టులో రోజు గొడవలు జరుగుతాయి. కృష్ణా ఆయకట్టు అంటే కేవలం ఇటువైపున 8.5 జిల్లాలు మాత్రమే కాదు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి కాదు, అటువైపు మహబూబ్ నగర్ ఉంది, అటువైపు నల్గొండ ఉంది, అటువైపు ఖమ్మం ఉంది. రోజు కొట్టుకునే పరిస్థితి, తన్నుకునే పరిస్థితి వస్తుంది. ఇదా మీరు చేయవలసిన పని? ఓట్ల కోసం, సీట్ల కోసం మా జీవితాలతో చెలగాటమాడడం ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా. హైదరాబాద్ విషయానికి వచ్చేస్తే 10 ఏళ్లలో వెళ్ళిపోవాలి అని అంటున్నారు. 6 వారాల్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పరిష్కారం చూపుతారట. నేను అడగదలుచుకున్నా, 60 ఏళ్ళు పట్టిన ఈ నగరాన్ని కట్టడానికి 10 ఏళ్లలో ఎక్కడైనా ఎవరైనా కట్టగలరా అని నేను అడగదలుచుకున్నా. చదువు అయిపోయిన వెంటనే, ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే, డిగ్రీ అయిపోయిన వెంటనే ఆ పిల్లాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి నేను అడగదలుచుకున్నా. పరిష్కారాలు ఉండవు. వాళ్ళు ఇష్టం వచ్చింది చేసేస్తున్నారు. మీ చావు మీరు చావండి అని చెప్పి అంటున్నారు. నిజంగా
ఇంత అడ్డగోలుగా అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా దేశం మొత్తం కూడా చూస్తూ ఊరుకొని ఉంది అని అంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత చులకనైపోయింది అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని స్పందించాల్సిన వాళ్ళు స్పందించకుండా గమ్మగా ఉండిపోతున్నారు. ఇది మారాలి. ఎక్కడైనా రాష్ట్రాలు విడగొట్టాలి అని అంటే ఒక పద్ధతి ఉండాలి. ఎక్కడైనా రాష్ట్రాలను విడగొట్టాలి అంటే అసెంబ్లీ రెజల్యూషన్ లేనిది విడగొట్టకూడదు అని చెప్పి చట్టం తీసుకొని రావాలి. ఈ పరిస్థితులు మారడం కొరకు ఆమరణ నిరాహార దీక్షకు రేపు పొద్దున్నే శ్రీకారం చుడుతున్నా. దేవుడు అనుకూలిస్తే, మీ అందరి మంచి మనసులు కూడా తోడైతే, దేవుడి దయ వల్ల మీ అందరి మంచి మనసుల వల్ల పరిష్కారం వస్తుందని చెప్పి ఆశిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. బంగారంగమ్మ, ప్రతి పార్టీని నేను రమ్మని చెప్తున్నా. 3 పార్టీలు 5 పార్టీల నుంచి సంఖ్య మారాలి. 3 పార్టీలు 5 పార్టీల నెంబర్ మారాలి. చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యా, చరిత్రహీనునిగా మిగిలిపోవద్దు, రండి, 3 పార్టీల వైపుకు రండి అని చెప్పి ప్రతి పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కలసవలసిన అంశం. ఇది పొరపాటు చేసినాము అని అంటే ముందు జనరేషన్స్కు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం అని తెలుసుకోమని చెప్పి వాళ్ళని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నా. లేదు, పార్టీ జెండాలతోనే రమ్మంటున్నాను. ఎందుకు? ప్రతి ఒక్కరు జెండాలు పట్టుకునే ధైర్యంగా రండి, తప్పేముందమ్మా? నేనే చెబుతున్నాను. బీజేపీ వాళ్ళు కూడా జెండాలు పట్టుకుని రమ్మని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని కూడా జెండాలు పట్టుకుని రమ్మని చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళని కూడా జెండాలు పట్టుకుని రమ్మని చెప్తున్నాను. పార్టీ అధ్యక్షులు ముందుకు కదలాలి. పార్టీలలో నిజాయితీ ఉండాలి. పార్టీ అధ్యక్షులలో నిజాయితీ ఉండాలి. జెండాలు కట్టుకొని ఉన్నప్పుడే మనం ఆ పరిస్థితి తీసుకొని వచ్చే పరిస్థితి ఉంది. మా ఒక్కటి చెప్తున్నా, ఇష్యూ డైల్యూట్ చేయొద్దండి. దేర్ ఇస్ అ బిగ్గర్ పర్పస్ ఫర్ దిస్. నేను చెప్పేది వాస్తవం చెప్తున్నా. రేపొద్దున నీళ్లు లేకపోతే కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ట్రిబ్యునల్స్ గురించి మీరే చూస్తున్నారు. కర్ణాటకలో ఏం జరుగుతుంది, తమిళనాడులో ఏం జరుగుతూ ఉంది. నేను చెప్పేది దాంట్లో ఒక్క దాంట్లో కూడా అబద్ధం ఉంటే, అవాస్తవం ఉంటే మీరే చెప్పండి. రాష్ట్రంలో మనం అందరం ఉన్నాం. ఒక్కసారి ఆలోచన మీరే చేయండి. తమిళనాడులో, కర్ణాటకలో ఎందుకు కొట్టుకుంటున్నాయి? ఇవాళ నిజంగానే ట్రిబ్యునల్ మన దగ్గర ఉన్నాయి అన్న మాట మనం చెప్పుకుంటూనే ఉంటే ఎందుకు ఆల్మట్టి నారాయణపూర్ నిండితే తప్ప ఎందుకు నీళ్లు కిందికి రాని పరిస్థితి ఉంది? ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. నేను చెప్పే దాంట్లో అబద్ధం ఉందా, వాస్తవం ఉందా లేదా ఒక్కసారి చెప్పండి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇంకా ఇటువంటి ప్రెసిపిటేట్ చేయాలన్న ఆలోచనతోనూ తప్పుదారి పట్టించే ఆలోచన చేయడం కన్నా కాస్త రాష్ట్రం మీద, ఫ్యూచర్ జనరేషన్స్ మీద కాస్తన్నా కానీ కనీసం ఏం జరగబోతా ఉందన్న ఒక ఆలోచన చేయమని చెప్పి సవినయంగా చేతులు జోడించి రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయమని చెప్పి సవినయంగా ప్రార్థిస్తున్నాను అందరితోనూ. Thank you, Uma. Thank you very much. Now I'll just go on to brief in English a little bit so that Okay, Uma, let me just complete what I've spoken in Telugu and English so that I request the national media
to highlight this very basic point, that is it justifiable to split the state without any assembly resolution in place? I mean, what kind of democracy are we living in where intentionally people choose to ignore the importance of assembly resolution? I mean, every state you have a different rule. In every other situation where actually you have come across the situation of splitting the state, there was an assembly resolution in place supporting the split. Now, why is it different when it comes to Andhra Pradesh? Just a few months from this day, we are going to have an election. Is it right on anybody's part to split this state just for the sake of votes and seats? Is there any practicality in what we are doing? Can a group of ministers sit down and give a solution in 6 weeks' time into various issues what have been pointed out? The water, for instance, is such a big issue. While the state is united, irrespective of what tribunals say, irrespective of what Supreme Court says, just see the plight of my state in this. Just see the plight of my state today. Until the Krishna waters, and after they meet the requirement in Maharashtra, the Krishna waters come to Karnataka. And only after Almaty and Narayanpur dams are filled up in Karnataka, the water is let out into Andhra Pradesh. If really the tribunals are if people really respect the tribunals, then why is it so that only after Almaty and Narayanpur dams are filled up in Karnataka, the water reaches my state? The same situation is there in Tamil Nadu, and be it Kaveri issue, irrespective of what the tribunals say, you have Tamil Nadu and Karnataka fighting over water every year, irrespective of what tribunals say, irrespective of what the Prime Minister says, irrespective of what Supreme Court says. This is reality. And in this particular situation, if another state is carved out in between, how exactly are you going to give waters to Srisailam? How exactly are you going to give waters to Nagarjuna Sagar? There is no solution. I mean, man, this is the reality, what you see every day. Why do you do this? Within 6 weeks, you just want to go ahead, brush aside all our apprehensions, and just go ahead and bulldoze the decision. I mean, there's got to be some sanctity in what we are doing. Without an assembly resolution, in a democracy like India, nobody should have the right to just split the state. This is something what this country should look up to. I mean, every leader who is there in the parliament, every floor leader who is there in the parliament should give a serious thought about it. They talk about splitting Andhra Pradesh. They say within 10 years you need to leave Hyderabad. I seriously don't understand. A city what has taken 60 years to build, to come up to this far, you are asking us to leave in 10 years? I mean, how exactly can this happen? And moreover, do you have a solution? Do you have an answer for any of these people, any of these students who have graduated, who have an engineering degree, who have a degree, who have a bachelor's degree? Where do they go for a job the moment they finish their education? I mean, how exactly are you going to share the revenues when Hyderabad constitutes 50% of the budget? All this you just brush aside without any rational thinking. This is not right. I would request the entire nation to stand up to this and fight against this injustice. In protest, starting tomorrow, I'm going on an indefinite fast, just to make sure that this country looks up and fights against this injustice. I request this entire country, people from various places, people, floor leaders in the parliament, to please apply their head and come and save Andhra Pradesh. I request this entire country to look up and fight against this injustice.
Right here, mother, beside the camp office, right in front. If you have a better location, I'll be happy. But okay, now for the time being, it'll be done there. We want this country to start thinking. In this arbitrary policy, this arbitrary way of doing things, it's got to change. Tomorrow, for the sake of votes and seats, they did this to Andhra Pradesh. Tomorrow they can do it in Karnataka, tomorrow they can do it in Tamil Nadu, tomorrow they can do it anywhere else. There's got to be some kind of sanctity in what we are doing. There's got to be some rationality in whatever we are doing. Why do you specifically say Rahul Gandhi's name alone? I'm asking this entire country to actually intervene. I'm asking every floor leader in the parliament to intervene. I'm asking, this is injustice. Just imagine the plight of future generations. Where are we going to get water from? This is reality. This kind of arbitrary thing, whatever you're seeing here can happen anywhere. Things would have to change, and people who at some stage would have to start looking at reality. Please don't politicize this. I'm requesting every party to come and support this. I'm not making a distinction. So and so should not come. So and so should come. I'm not making any distinction. I want this entire country to stand up and fight against this injustice, because this is not right. I want this country to look back. I want this country to look into this. I want sufficient pressure to be mounted. People who have taken decisions should roll back. People who have taken decisions should understand the situation. People who have taken decisions cannot take people for granted like this. My people would be going to Delhi. Probably tomorrow. Tomorrow one team would be definitely leaving for Delhi. I want every political party to be a part of this. Yes, let every political party come up with their flags and be a part of it. I'll be happy to have them. It's not that. See, I'm doing it for a bigger purpose. The parties should change. There should be sincerity in the parties as well. People who support should come forward, irrespective of who they are. If somebody says a party president should also come forward, the party should take the lead. When I'm requesting all the floor leaders in the parliament to support this, they are from different parties. I'm not making a distinction there that so and so party, so and so should not come in. I'm asking every party to come and join, because this is not something what can be acceptable. If you choose to accept this, this is not going to stop in this state alone. Everybody who is going to be sitting in the parliament on the prime minister's seat will take it up as an arbitrary thing and do it everywhere in the country for the sake of votes and seats. Why not, ma? What's wrong in it? I'm requesting them. I'm making a genuine request. What's wrong in it? What's wrong in it? I want every party to be a part of it. This 3 and this 5 should change. I want every party to be a part of it. What's wrong in it? Idi, mi peru em perma? Kranti, what kind of question is this, Kranti? No, what kind of question is this, Kranti? One second. What are we sitting here for doing? There is a bigger purpose here. Somebody is doing the split. Somebody is supporting it. Whatever Congress party is doing, I am opposing it. Be it FDI voting, it was me who opposed it. It was Chandrababu Naidu who supported it. Be it
in the assembly when the state government imposed 32,000 crores on the heads of our state, electricity bills. Who supported it? We moved, we supported, we did not support that move. We voted against this government. Chandrababu Naidu, in fact, issued a whip to support this government. Who is in tie-up with whom? I mean, everybody knows that this is happening exactly in the state. In spite of that, I mean, just to divert this topic, what exactly are we getting at? I think this topic is being diverted. Please don't divert it. Let's have more focus on this. Thank you, ma.